श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। గురు పరంపర ప్రభావంలో రామానుజుల వారి దివ్య చరిత్ర గురించి మనము తెలుసుకుంటూ వస్తున్నాము. రామానుజుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం గురించి క్రిందటి కాలక్షేపంలో మనము తెలుసుకున్నాం. రామానుజుల వారు సన్యాసాశ్రమం స్వీకరించారు, కాంచీపురంలో వెంచేసి ఉన్నారు. ఆ సందర్భాన స్వామిని ఆశ్రయించడం కోసమని ఇద్దరు వచ్చారు. ఎవరు వాళ్ళు? కురత్తాళ్వాన్, ముదలియాండాన్ అని చెప్పబడే స్వామికి అత్యంత సన్నిహితులైన శిష్యులు. మనము చూడబోతున్నాం అన్నమాట. గోష్ఠీపూర్ణ స్వామి గురించి చెప్పేటప్పుడు, వారి వద్ద ఉపదేశాలను పొందేటప్పుడు వారు మీరు ఎవరిని తీసుకురాకుండా త్రిదండంతోనూ పవిత్రంతోనూ రావాలి అనంటే, అప్పుడు రామానుజుల వారు కురత్తాళ్వాన్ ముదలియాండాన్ ఇద్దరిని తీసుకువెళ్ళారంట. అదేంటండి, త్రిదండం పవిత్రంతో మాత్రమే రావాలి అంటే అర్థం ఏంటి? ఇంకెవరు రాకూడదనే కదా అర్థము అని అడిగినప్పుడు దానికి రామానుజుల వారు జవాబు చెప్పారు, నాకు త్రిదండం పవిత్రం ఇద్దరు వీళ్ళే. అంటే అంత సన్నిహితులు అన్నమాట. ఒకరు త్రిదండం ఒకరు పవిత్రం అని చెప్పేంత సన్నిహితులు వీళ్ళిద్దరూ కూడా. అందుకని వీళ్ళని వదిలేసి దాసుడలా రావటం అని అన్నట్లుగా వస్తుంది. అక్కడ విస్తృతంగా చూద్దాం. అలా రామానుజుల వారికి అత్యంత ప్రియ శిష్యులు ఇద్దరు, కురత్తాళ్వాన్, ముదలియాండాన్ అనే స్వామి. వారిద్దరూ కూడా రామానుజుల వారి వైభవాన్ని తెలుసుకొని రామానుజుల వారిని ఆశ్రయించాలి అని తమ తమ ప్రాంతాల్లో నుంచి రామానుజుల వారిని చేరుకుని వారిని ఆశ్రయించారు. కురత్తాళ్వాన్ కాంచీపురానికి పక్కన ఉండేటువంటి కూరం అనే గ్రామంలో అవతరించిన వారు. అక్కడి నుంచి వారు వచ్చారు. దాని తరువాత మన దాశరథి స్వామి, ముదలియాండాన్ స్వామి వారు కూడా ఈ శ్రీపెరంబదూర్ దానికి కొంచెం దూరంలో ఒక చోట అన్నమాట. అక్కడే అవతరించారు ముదలియాండాన్ స్వామి. ఈ కాలంలో దానికి పేట్టై అని పేరు వచ్చిందన్నమాట. అక్కడ వేంచేసి అక్కడ అవతరించారు దాశరథి స్వామి వారు. వారికి ముదలియాండాన్ అని పేరు. మొన్నే అంటే క్రిందటి కాలక్షేపంలో దాసుడు చెప్పాను అన్నమాట. రామానుజుల వారికి వారు భాగినేయులు అంటే మేనలుడు అన్నమాట పూర్వాశ్రమంలో. అందుకని రామానుజుల వారికి మేనమామ అవుతారు. రామానుజులు ఇప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించారు కాబట్టి వారి పూర్వాశ్రమంలో ఆ సంబంధాలు ఉంటాయి అని విషయాన్ని మనం జాగ్రత్తగా చెప్పాలి. అలా ఇద్దరు, దాశరథి స్వామి, కురత్తాళ్వాన్ ఇద్దరూ కూడా రామానుజుల వారు కాంచీపురంలో ఉండగానే వచ్చి ఆశ్రయించారు. వాళ్ళిద్దరూ వచ్చి స్వామి శ్రీచరణారవిందపై పడి అంటే శ్రీచరణారవింద పాదపద్మముల యందు ఆశ్రయించి, స్వామి దేవర వారు మమ్మల్ని ఉజ్జీవించేటట్లు చేయాలి, మాకు పంచ సంస్కారములను చేయాలి అని ప్రార్థించేసరికి రామానుజుల వారు వారిద్దరికీ కూడా పంచ సంస్కారములను చేయించారన్నమాట. వారు చేశారు అప్పుడు. ఎందుకంటే రామానుజుల వారికి ఇప్పటికీ పరిణమి స్వామి ద్వారా పంచ సంస్కారాలు అయిపోయాయి. అందుకని వారు తమ శిష్యులైన కురత్తాళ్వాన్, ముదలియాండాన్ వీళ్ళిద్దరికీ ఇలా పంచ సంస్కారాలు చేసి వాళ్లకు మరిన్ని పాఠాలు అంటే మీమాంస, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస ఇటువంటి శాస్త్రాలన్నిటినీ కూడా వాళ్లకు నేర్పిస్తూ అలా కాంచీపురంలో వేంచేసి ఉండారన్నమాట. అలా కాంచీపురంలో వేంచేసి ఉండగా అప్పుడేమైంది అంటే ముఖ్యమైన ఒక వృత్తాంతము. రామానుజుల వారు ముందు యాదవ ప్రకాశుడు అనే ఒక గురువు దగ్గర
పూర్వపక్షం నేర్చుకున్నారు అని చూశాం. ఆ యాదవ ప్రకాశులు మళ్ళీ రామానుజుల వారిని వచ్చి ఆశ్రయించారు అనేది ఇకపై మనం చూసే వృత్తాంతం అండి. ఏమైందంటే ఆ యాదవ ప్రకాశుల వారి అమ్మగారు, ఆమె ఎప్పుడూ కూడా వరదరాజ స్వామిని సేవించటం, కాంచీపూర్ణులతో వారితో ఒక పరిచయం, వారి కటాక్షం ఆమె పైన పడటం, ఇటువంటి కారణముల చేత వరదరాజస్వామి, కాంచీపూర్ణులు వీళ్ళిద్దరి యొక్క అనుగ్రహం చేత యాదవ ప్రకాశుల తల్లి గారికి ఎలాగైనా ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి రావాలి అనే కోరిక కలిగింది. తను రావటం మాత్రం కాదు, తన కుమారుడు అంటే యాదవ ప్రకాశుడు కూడా ఇలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని చేరితే బాగుంటుంది అని ఇలా ఒక ఆలోచన రావటం మొదలైంది. ఒకనాడు వరదరాజస్వామిని సేవించుకొని అలా దిగి వస్తూ ఉండగా అప్పుడు మనస్సులో ఆలోచన కలిగింది. ఈ ఆలోచన, మన యాదవ ప్రకాశుడు కూడా ఇలా రామానుజుల వారిలాగా త్రిదండి సన్యాసి ఉంటే బాగుండు కదా. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఎవరో పక్కన ఉండేవాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, అవును అవును అని మాట్లాడుకుంటున్నారంట వాళ్ళు. వీళ్ళ ఆమెకు అది విన్న వెంటనే మనం అనుకున్న దాన్ని భగవంతుడే ఆమోదిస్తున్నాడు అని అనిపించింది. వెంటనే వెళ్ళి యాదవ ప్రకాశునికి, అయ్యా నువ్వెందుకు ఇలా ఏకదండి సన్యాసిగా ఉన్నావు, రామానుజుల వారిలాగా నువ్వు కూడా త్రిదండి సన్యాసిగా మారవచ్చును కదా, మన వరదరాజస్వామి కృపకు పాత్రులు అవ్వచ్చు కదా అని ఇలా చెప్పేసరికి అప్పుడు ఆ యాదవ ప్రకాశుడు కూడా ఆలోచించడం మొదలెట్టాడు. ఎన్నో విషయాలు కదా, రామానుజుల వారు తన వద్ద కాలక్షేపాలు వినేటప్పుడు వారు ఎన్నో అర్థములను చెప్పారన్నమాట. ఇతను పెద్ద విద్వాంసుడు కాబట్టి వారు చెప్పిన అర్థాల్లో స్వారస్యం ఉన్నది, వారు చెప్పే నిర్వాహం బాగున్నది కదా అని కూడా మనసులో తోస్తోంది. అలా తోచింది. అది మాత్రం కాదు, ఆ బ్రహ్మరక్షస్సు ఆ కథ కూడా మనం చూసాం. అప్పుడేమంది, మీ గోష్ఠిలో ఉండే ఒకతను నిత్యసూరుల యొక్క అంశము అని ఆ బ్రహ్మరక్షస్సు చెప్పింది. ఇలా ఎన్నో విషయములను పరిశీలించి సరే వీరి మహాత్మ్యం చాలా ఎక్కువ అనే విషయాన్ని ఆలోచించాడు. ఎన్నో విషయాలు కదా, మధ్యలో రామానుజుల వారిని హతమార్చాలి అని అనుకున్నప్పుడు సాక్షాత్ భగవంతుడు శ్రీ మహాలక్ష్మి ఇద్దరు వచ్చి కాపాడేశారు. ఇన్ని విషయాలన్నిటినీ ఆలోచించి యాదవ ప్రకాశుడు సరే రామానుజుల వారి మహాత్మ్యాన్ని తెలుసుకున్నాం, వారినే ఆశ్రయిద్దాం అని అనుకున్నాడు. తల్లి దగ్గర చెప్పాడు అన్నమాట. అప్పుడు తల్లి కూడా చాలా సంతోషం. కానీ యాదవ ప్రకాశుడు, సరే ఇప్పుడు నేను శిఖను యజ్ఞోపవీతాన్ని త్యాగం చేసేసాను. సాధారణంగా ఈ అద్వైతి సన్యాసులు వాళ్లకు శిఖ ఉండదండి, అలాగే వాళ్లకు యజ్ఞోపవీతం కూడా ఉండదు. కానీ మన జీయర్ స్వాములకు సన్యాసులకు యజ్ఞోపవీతం ఉంటుంది, శిఖ కూడా ఉంటుంది. ఇప్పుడు అతను అద్వైతి సన్యాసి కాబట్టి శిఖాయజ్ఞోపవీతము ఈ కొన్ని విషయాలను త్యాగం చేశాడు కాబట్టి దానికైనా ప్రాయశ్చిత్తం ఏంటో వెతకాలి. అలా ప్రాయశ్చిత్తం ఏంటో అని పరిశీలించినప్పుడు భూమి ప్రదక్షిణం చేయటం ప్రాయశ్చిత్తము అని ఉందంట. యాదవ ప్రకాశుడు, ఎలా నేను భూ ప్రదక్షిణం చేయటం ఎలా కుదురుతుంది? ఏదో చిన్న వయసు అయితే సరే అని అంతా చుట్టూ తిరిగి రావచ్చేమో, అది కూడా సాధ్యమా తెలియదు, కానీ రావచ్చేమో. ఈ కాలంలో ఈ వయస్సులో నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎలా అని భూమి ప్రదక్షిణం చేస్తాను అని యాదవ ప్రకాశుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండగా ఆ రోజు రాత్రి సాక్షాత్ వరదరాజస్వామి అతని స్వప్నంలోకి వచ్చేసి, ఏదో భూ ప్రదక్షిణం చేయాలి అని అనుకుంటున్నావు కదా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, మన రామానుజుల వారు ఉన్నారా, వారిని చుట్టూ ప్రదక్షిణం చేయి చాలు అనేసారు. వారే సాక్షాత్ ఆదిశేష స్వరూపులు, ఆదిశేషులపైనే భూమి ఉంటుంది అంటూ ఉంటారు. ఇప్పుడు ఆదిశేషులను అలా ప్రదక్షిణం చేసేస్తే భూమి ప్రదక్షిణం చేసినట్లు అవుతుంది, చాలు అలా చేసేయి అని వరదరాజస్వామి అతని స్వప్నంలో చెప్పారంట. ఇప్పుడు ఎప్పుడు కూడా మనకేమైనా స్వప్నం వచ్చినా ఆ స్వప్నం మీద మనకు అంతగా నమ్మకం కుదరదు. అదేంటండి ఎవరో చెప్పారు నిజమేనా కాదా అనిపిస్తుంది.
అలాగే యాదవ ప్రకాశునికి కూడా సందేహం, ఇది నిజమేనా? మనమే సాధారణంగా లోకల్లో మనం ఏమంటాం, ఇది నిజమా లేకపోతే కళ అనుకుంటాం. అంటే కళలో వచ్చిందంటేనే అది సత్యం కాదు అన్నట్లుగా మన భావన ఉంటుంది. అలాంటప్పుడు వరదరాజస్వామి కళలో వచ్చి చెప్పడం ఏంటి, ఇది విశ్వసనీయమేనా అన్నట్లు ఆలోచన కలిగింది. సరే, వరదరాజస్వామితో నేరుగా మాట్లాడేవారు మన కాంచీపూర్ణులు ఉన్నారు కదా, వారిని వెళ్ళి అడుగుదాం అని ఏం చేశారంటే, కాంచీపూర్ణ స్వామిని వెళ్ళి, నా మనస్సులో ఒక విషయం ఉంది, ఆ విషయం గురించి మీరు కొంచెం కనుక్కొని రండి అని యాదవ ప్రకాశం చెప్పేసరికి, అప్పుడు మన కాంచీపూర్ణ స్వామి వరదరాజస్వామి వద్దకు వెళ్ళి, ఆ యాదవ ప్రకాశుడు ఏదో అడగమన్నారండి అని చెప్పగా, అప్పుడు పెరుమాళ్ళు చెప్పారంట. ఏమన్నారు? ఏం లేదు, వాళ్ళ తల్లి వచ్చేసి నువ్వు కూడా రామానుజుల వారిలాగా మారొచ్చు కదా అని అంది. అప్పుడు అతను భూప్రదక్షిణం చేయాలి కదా, ఎలా చేయటం అని ఆలోచిస్తూ విచారంలో మునిగిపోయాడు. నేనే స్వప్నంలో వెళ్ళి మన రామానుజుల వారిని ప్రదక్షిణం చేస్తే చాలుతుంది అన్నాను, అది కళ, ఆ కళ నిజమైన కళే, నిజంగా నేనే ఆజ్ఞ ఇచ్చాను అని తెలుపుము అని పెరువాళ్ళు కాస్త కాంచీపూర్ణ స్వామికి చెప్పేసరికి కాంచీపురంలో వచ్చారు. కాంచీపురంలో వచ్చేసి, అవునండి మా పెరువాళ్ళు ఇలా ఇలా చెప్పారు అనేసరికి టాలీ అయిపోయింది అనమాట. ఇతనికి వచ్చిన స్వప్నము కాంచీపురం చెప్పటం. కానీ చూసారండి, కాంచీపురంలో ఎవరు అడిగినా సరే విషయం చెప్పట్లేదు అనమాట. మీరు వెళ్ళి కనుక్కుంటారని అంటారు కానీ విషయం ఏంటి చెప్పట్లేదు అనమాట. అలా కాంచీపూర్ణ స్వామి అలా వెళ్ళి వారిని అడిగారు. ఇలా తెలిసింది, చాలా సంతోషం. అప్పుడు ఏం చేశారంటే, కాంచీపూర్ణ స్వామి యాదవ ప్రకాశునికి చెప్పేసరికి యాదవ ప్రకాశుడు వెంటనే రామానుజుల వారిని ఆశ్రయించారు. ఆశ్రయించి దాసునికి త్రిదండము, కాషాయము వీటిని వీరే ప్రసాదించాలి అని ప్రార్థించగా, అప్పుడు రామానుజుల వారు కూడా అతని యొక్క నిర్వేదాన్ని చూసి, సరే ఇది నాకు అర్థమవుతోంది, మీరేమనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, కానీ దీనికి ప్రాయశ్చిత్తం చేయాలి కదా అన్నారు రామానుజుల వారు. వెంటనే యాదవ ప్రకాశుడు, కాదండి, ఇలా దేవపెరువాళ్ళు ఆజ్ఞాపించారు, మిమ్మల్ని ప్రదక్షిణం చేస్తే చాలన్నారు అని అలా చెప్పి చాలా వినయంతో పాటు అలా ప్రదక్షిణం చేసి వచ్చి యాదవ ప్రకాశం నిల్చుంటే, అప్పుడు అక్కడ కూరత్తాళ్వాన్ మొదలియాండాన్ వాళ్ళిద్దరూ కూడా చాలా ఆశ్చర్యపడిపోయారంట. అసలు ఒకానొక సమయంలో రామానుజుల వారిని హతమార్చాలి అనే ఆలోచనతో ఉండిన ఒక అతను ఇప్పుడు రామానుజుల వారిని వచ్చి ఆశ్రయించటం, ఇది ఎంత గొప్ప విషయం, ఇది ఏదో ఇక్కడ భగవంతుని యొక్క సంకల్పమే ఉన్నది అన్నట్లుగా వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఆశ్చర్యపడుతూ ఉండారంట. కొందరికి ద్వేషం కాస్త ఆనుకూల్యంగా మారిపోతుందండి. అలాగే ఇక్కడ యాదవ ప్రకాశునికి రామానుజుల వారి పైన ద్వేషం, మొదట అది ద్వేషం ఉండింది, అది కాస్త కొంచెం కాలంలో అలా మారి ఆనుకూల్యంగా మారిపోయింది. అలా మారిపోయింది. ఇప్పుడు అతను కూడా ప్రదక్షిణం చేసి వచ్చేసరికి రామానుజుల వారు కాషాయం, త్రిదండం, అంటే కాషాయం ముందే ఉండుంటుంది అనుకోండి, ఇప్పుడు త్రిదండం దాన్ని ఇచ్చేసి మళ్ళీ శిఖను పెట్టుకోమని చెప్పేసి అలా ఆజ్ఞాపించి తమ శిష్య గోష్ఠిలో వారిని కూడా చేర్చుకున్నారు. వీళ్ళందరూ కూడా కురత్తాళ్వాన్, మొదలియాండాన్ స్వామి వీళ్ళందరూ కూడా అస్మాభిస్తుల్యో భవతు అని వారిని కూడా తమ గోష్ఠిలో చేర్చుకున్నారంట. అదేంటండి అస్మాభిస్తుల్యో భవతు? శ్రీరామాయణంలో విభీషణ శరణాగతి ఘట్టం. అక్కడ విభీషణుడు వచ్చేసి నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని చెప్పగా, నేను వచ్చేసాను విభీషణుణ్ణి, రావణుని యొక్క తమ్ముణ్ణి, నన్ను ఎలాగైనా స్వీకరించమని మీరు ప్రార్థించండి అని విభీషణుడు అక్కడ ఉండేటువంటి వానరులు సుగ్రీవ ప్రముఖులకు చెబుతాడనమాట. అందరికీ కథ తెలుసుంటుంది అనుకుంటాను. రావణ భవనంలో నుంచి ఎగురుకుంటూ వచ్చేస్తాడనమాట విభీషణుడు. మన రాముల వారు సముద్ర తీరంలో ఉన్నారు, అక్కడ రాముల వారు ఎక్కడో లోపల ఉన్నారు, బయట వానరులు ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చేసి విభీషణుడు ఇలా ప్రార్థించాడనమాట, నేను అక్కడ వచ్చాననే విషయాన్ని రాముల వారికి తెలపండి అని. ఆ సందర్భంలో సుగ్రీవుడు లోపలికి వెళ్ళేసి సుగ్రీవుడు అన్నాడు, రావణుని సహోదరుడు వచ్చాడు, ఖచ్చితంగా మీకు ఏమైనా హాని చేయాలి అని వచ్చి ఉంటాడు, అందుకని విభీషణుణ్ణి స్వీకరించరాదు అని
సుగ్రీవుడు. ఇంకెంతో మంది వాళ్ళ వాళ్ళ ఉపదేశాలు ఇచ్చారనమాట. వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను తెలిపారు. చివరికి హనుమాన్ మన మారుతి వారు అన్నారనమాట. తిరువడి అంటారండి సంప్రదాయంలో. తిరువడి అని పేరు హనుమంతునికి. మన తిరువడి ఏమన్నారు అంటే, అతను చాలా మంచి ఆయన, వారిని మీరు స్వీకరించాలండి అని తిరువడి అన్నారు. ఇప్పుడు సుగ్రీవుడు అన్నదేంటి? అతను మంచివాడు కాదు, మీరు స్వీకరించరాదు, హతమార్చాలి. వధ్యతామేష తీవ్రేణ దండేన సచివై సహ. అలాగే అది సుగ్రీవుని యొక్క మాట. ఇతన్ని హతమార్చాలి, ఇతనికి తీవ్రమైన దండన ఇవ్వాలి అనేది. ఒకవైపు హనుమంతుడు కాదండి, చాలా మంచివాడు, అందుకని స్వీకరించాలి అంటాడు. ఇప్పుడు రాముల వారు ఏమన్నారంటే, నేను సుగ్రీవుడు చెప్పిన దాన్ని కూడా ఒప్పుకోను, హనుమంతుడు చెప్పిన దాన్ని కూడా ఒప్పుకోను అన్నాడు. అదేంటండి, రాముల వారు అలా చెప్పడం ఏంటి? హనుమాన్ చెప్పింది సరే కదా, దాంట్లో తప్పేముంది అంటే, రాముల వారి అభిప్రాయం ఏంటి? విభీషణుడు మంచివాడు కాదు, స్వీకరించరాదు. విభీషణుడు మంచివాడు, స్వీకరించాలి. దాదాపు ఇద్దరి యొక్క అభిప్రాయం ఒకటే అండి. మంచివారైతే స్వీకరించాలి, చెడ్డవాళ్ళైతే స్వీకరించరాదు. అదే కదా. ఇప్పుడు ఒక కాయిన్ ఉందనుకోండి, కాయిన్ ఇలా తిప్పితే అలా తిప్పితే ఒకటే కాయిన్ అన్నమాట. మంచివాడైతే స్వీకరించాలి, చెడ్డవాడైతే స్వీకరించాలి. ఇద్దరి యొక్క సిద్ధాంతం అదే. కనుక నేను సుగ్రీవునికి విభీషణుడి గురించి తెలియదు కాబట్టి మంచివాడు కాదు, స్వీకరించరాదు అన్నాడు. హనుమంతునికి తెలుసు కాబట్టి మంచివాడు, స్వీకరించాలి అన్నాడు. రాములు వారు అన్నారు, శరణాగతి చేయటం కోసం ఒకతను వచ్చాడంటే అతను మంచివాడైనా చెడ్డవాడైనా స్వీకరించాల్సిందే అన్నారు రాముల వారు. అక్కడే రాముల వారు వేరుపడ్డారు అన్నమాట. వారేమంటారు? అదేంటి, దోషో యద్యపి తస్య స్యాత్, అసలు అతను చెడ్డవాడైనా స్వీకరించాల్సిందే. ఎందుకు అంటే, శరణాగతి అనే ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎవరైనా ప్రయోగించారంటే అంతే, భగవంతునికి ఇంకేం ఉండదు అనమాట. భగవంతుడు ఒప్పుకోవాల్సిందే. అతను మంచివాడైనా చెడ్డవాడైనా, గుణవంతుడైనా దోషవంతుడైనా, ధనవంతుడైనా పేదవాడైనా, విద్యావంతుడైనా, ఏమైనా సరే శరణాగతుడు వచ్చేసాడంటే అంతే, స్వీకరించాల్సిందే అని. దోషో యద్యపి తస్య స్యాత్, అతనికి దోషములు ఉన్నా సరే స్వీకరిస్తాను అని తమ సిద్ధాంతాన్ని ప్రకటించారు రాముల వారు అక్కడ. ఇప్పుడు ఏమైంది, సుగ్రీవుడు చాలా భయపడి ఇలా చెప్పాడు. చివరికి ఏమంటారంటే రాముల వారు, నువ్వు వెళ్ళి తీసుకురా. ఆనయైనం హరిశ్రేష్ఠ దత్తమస్యాభయం మయా, నేను అభయాన్ని ఇచ్చాను, అభయం అని చెప్పాను, నువ్వు వెళ్ళి తీసుకురా అని సుగ్రీవుణ్ణి పంపిస్తాడన్నమాట. ఇక్కడ రాజకీయాలు ఉన్నాయండి కదా. ఎవరైతే వద్దు అన్నారో వారిని పంపించడం, మీరు తీసుకురండి అని. అలా సుగ్రీవుడు వెళ్ళేటప్పుడు రాముల వారు కొంచెం దూరం వెళ్ళిన మళ్ళీ పిలిచారనమాట. అయ్యా, నువ్వు అక్కడి దాకా వెళ్ళిపోయి అక్కడ ఒకవేళ విభీషణుడు కాకుండా రావణుడు ఉంటే మళ్ళీ వచ్చేసి ఇంకో మీటింగ్ పెట్టేసి మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పడం, మళ్ళీ నేను నా సిద్ధాంతం చెప్పడం అంత సమయం లేదు. ఎదివా రావణ స్వయం, అక్కడ ఒకవేళ రావణుడైనా సరే తీసుకొచ్చే అంతే. ఆనయైనం హరిశ్రేష్ఠ దత్తమస్యాభయం మయా విభీషణో వా సుగ్రీవ ఎదివా రావణ స్వయం. అలా రావణుడైనా తీసుకురావాల్సిందే. శరణాగతి అని ఒకతను మాట వరుసకైనా చెబితే చాలు, స్వీకరించాల్సిందే అని అంటారు. అప్పుడు అలా విభీషణుని స్వీకరించిన తరువాత సుగ్రీవుడు ఏమంటాడంటే, అస్మాభిస్తుల్యో భవతు. ఇక్కడ ఉండే వానరులు ఎలాగో వాళ్లకు తుల్యమైన వాడే విభీషణుడు కూడా. అస్మాభి తుల్యో భవతు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొందరు కొత్తగా వచ్చారనుకోండి, ఏమనిపిస్తుంది, నిన్న వచ్చారండి, మనం ఎన్నేళ్లుగా ఉన్నాం దీంట్లో, ఎక్కడైనా ఒక ఆఫీస్ అనుకోండి, సంప్రదాయం అనుకోండి, ఎక్కడికైనా కొత్తగా వచ్చి ఎప్పుడండి నిన్న వచ్చారు, నిన్న వచ్చిన వాళ్ళు, అలా ఆలోచించరాదు. నిన్న వచ్చిన వాళ్ళైనా వచ్చేసారంటే వచ్చేసారు అంతే. అక్కడే అస్మాభిస్తుల్యో భవతు. నిన్న విభీషణుడు వచ్చాడు, అందుకని అతనికి ముఖ్యత్వం ఏంటి అన్నట్లుగా ఆ వానరులు ఎవరు కూడా ఆలోచించలేదు. సుగ్రీవుడు కూడా ఆలోచించలేదు. ఏమన్నారు వాళ్ళు? అస్మాభిస్తుల్యో భవతు, మాతో సమానులే వారు కూడా అని అలా చెప్పారు.
ఇప్పుడు ఇక్కడ రామానుజుల వారి విషయంలో యాదవ ప్రకాశుడు ముందు ఎన్నో హానికరమైన పనులు చేసినా సరే ఇప్పుడు రామానుజుల వారు ఆశ్రయించేసరికి అయిపోయింది. ఇక యాదవ ప్రకాశుడు అని కూడా చెప్పలేమన్నమాట. యాదవ ప్రకాశుల వారు వచ్చేసారు. ఇక వచ్చిన తర్వాత ఏంటండి, వీళ్ళు అస్మాభిస్తుల్యో భవతు. ఇది చాలా ముఖ్యం. నిన్న మనం ఎలా ఉండాము, మొన్న ఎలా ఉండాము ఎవరికీ తెలియదండి. మనము ఆ జన్మ శుద్ధులుగా ఉండొచ్చు, మనం పుట్టినప్పటి నుంచి శుద్ధులుగా ఉన్నా సరే, ఈ జన్మం అండి ముందు జన్మల్లో ఎలా ఉంటే ఎవరికి తెలుసు. ముందు జన్మల్లో మనం చాలా అతి పవిత్రమైన వాళ్ళై ఉంటే ఎందుకు మళ్ళీ పుట్టామండి మనం? అప్పుడు ఈ జన్మ మనకు దొరికిందంటేనే ఎన్నో పాపాలు చేశాం కాబట్టి ఈ జన్మ మనకు దొరికింది. అలాంటప్పుడు ఏదో నేను ఆ జన్మ శుద్ధుణ్ణి అని అనుకోవటం అది చాలా పొరపాటు. ఎవరైనా ఒకసారి వచ్చేసారు అంటే వాళ్ళను సమానంగానే మనము చూడాలి అనే విషయం ఇక్కడ చూపించబడుతోంది. సరే, అలా మన ముందలియాండాన్ స్వామి, కూరత్తాళ్వాన్ స్వామి వాళ్ళందరూ కూడా స్వీకరించారు. అలా స్వీకరించి ఆ సందర్భంలో మనం ముందు చూసినట్లుగానే రామానుజుల వారు వారికి చేయవలసిన ప్రాయశ్చిత్తాలను చేయించి దాని తర్వాత వారికి సక్రమంగా సంస్కారాలన్నిటినీ కూడా మళ్ళీ చేయించి త్రిదండం, కాషాయం మొదలగు వాటిని ప్రసాదించి గోవింద జీయర్ అనే తిరునామాన్ని కూడా ప్రసాదించారంట. అప్పుడు యాదవ ప్రకాశులు కాదు, గోవింద జీయర్ అయ్యారు. గోవింద జీయర్ అయ్యారు. దాని తరువాత వారిని ఇప్పుడు వారు ఒక అంటే ఏకదండి సన్యాసిగా ఉండి త్రిదండి సన్యాసిగా మారారు. అందుకని వారిని చూసి రామానుజుల వారు ఒక ఆజ్ఞ ఇచ్చారన్నమాట. ఏంటి? యతులకు అంటే సన్యాసులకు ధర్మాలు ఎలా ఉంటాయి, ఏ శాస్త్రంలో ఎలా చెప్పబడి ఉన్నది, ఆ విషయాలన్నిటినీ కూడా బాగా పరిశీలించి మీరు ఒక గ్రంథమును రాయాలి అని వారిని నియమించారు. అప్పుడు గోవిందజీయర్ వారు యతి ధర్మ సముచ్చయము అనే ఒక గ్రంథాన్ని రచించారు. అంటే యతి సన్యాసులు వాళ్ళ యొక్క ధర్మములు వాటిని ఒక చోట చేర్చి ఒక గ్రంథముగా రాసిపెట్టారు. యతి ధర్మ సముచ్చయం అనే గ్రంథం. అది యాదవ ప్రకాశులు అంటే గోవిందజీయర్గా మారిన తరువాత వారు రచించిన ఒక గ్రంథం. ఇప్పటికే వారికి చాలా వయసు అయిపోయిందండి. రామానుజుల వారికన్నా చాలా వయసులో చిన్నవారి. ముందు కూరత్తాళ్వాన్ మొదలియాండానని చూసాం. వాళ్ళిద్దరిలో కూడా కూరత్తాళ్వాన్ రామానుజుల వారి కన్నా 8 ఏళ్ళు వయస్సులో పెద్ద. కానీ రామానుజుల వారి జ్ఞానాన్ని, అనుష్ఠానాన్ని చూసి వాళ్ళు ఆశ్రయించారన్నమాట. అందుకని ఇప్పుడు ఇక్కడ యాదవ ప్రకాశుడు కూడా గోవిందజీయర్ అయ్యారని చూసాము. వారికి అప్పటికే చాలా వయస్సు ఎక్కువగా ఉండటం చేత వారు రామానుజుల వారి సంబంధము చేత శీఘ్రముగానే పరమపదాన్ని పొందారు అనేది విషయం అండి. ఇది ఆ యాదవ ప్రకాశుల యొక్క చరిత్ర సమాప్తి. ఎందుకంటే మొదట ఒక నెగటివ్ క్యారెక్టర్గా ఉంటారన్నమాట. వారు కాస్త మారి గోవిందజీయర్ అయ్యి రామానుజుల వారి కోసం వారిని ఆచార్యులుగా భావించి వారికి కైంకర్యాలు చేస్తూ అలా ఉంటూ చివరికి పరమపదాన్ని చెందారు. వారు రచించిన యతి ధర్మ సముచ్చయం ఇప్పటికి కూడా దొరుకుతోందన్నమాట. యతి ధర్మ సముచ్చయం అని దాంట్లో కొన్ని వారు రచించిన యతి ధర్మ సముచ్చయమేనా ఇది అనే విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా సరే ఆ గ్రంథం ఇప్పటికి కూడా మనకు దొరుకుతోంది. సరే, అలా ఇది వీరి గురించి. సరే, ఇది యాదవ ప్రకాశ చరిత్ర. దాని తరువాత రామానుజుల వారు ఇలా కూరత్తాళ్వాన్ మొదలియాండాన్ వాళ్లకు ముందు చెప్పినట్లుగా పూర్వమీమాంస, ఉత్తర మీమాంస ఈ శాస్త్రాల అధ్యయనం చేయిస్తూ అలా ఉంటూ ఉండగా కాంచీపురంలో జరిగే ఈ విషయాల గురించి శ్రీరంగంలో అందరికీ తెలిసింది. అందరికీ చాలా సంతోషం. రామానుజుల సన్యాసాశ్రమం స్వీకరించారు, ఎంతోమంది శిష్యులు వారిని వెతుక్కుంటూ వస్తున్నారు అని అందరూ తెలుసుకున్నారు. అప్పుడు ఏంటి అంటే ఆళవందార్ శిష్యులందరికీ తెలుసు. ఆళవందార్ సంకల్పం ఏంటంటే రామానుజుల వారిని ఇకపై దర్శన ప్రవర్తకులుగా తీసుకురావాలి, తీర్చిదిద్దాలి అని వారి సంకల్పం అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు రామానుజుల వారిని అక్కడి నుంచి అంటే కాంచీపురంలో నుంచి శ్రీరంగానికి తీసుకురావటానికైనా మార్గం ఏంటి అని మాత్రం వాళ్ళలో ఒక ఆలోచన, ఏం చేద్దాం అని. అందరూ కూడా వెళ్ళి భగవంతుడే గతి అని భగవంతుడిని ప్రార్థించారు. అయ్యా మీరే ఏమైనా చేయాలి అని. అప్పుడు రంగనాథ స్వామి
ఒక సందేశాన్ని పంపించారట. ఏ సందేశం అంటే కాంచీపురం వరదరాజ పెరుమాళ్ళకు సందేశం. మీ వద్ద ఉండే రామానుజుల వారిని మీరు మా వద్దకు పంపించాలి అని ఎవరు? రంగనాథ స్వామి దేవపెరుమాళ్లకు సందేశం పంపించారంట. అంటే ఇక్కడ మనం భగవంతుడు ఒకడే, ఒకే భగవంతుడు పలు చోట్ల పలు దివ్యమంగళ విగ్రహాలను స్వీకరించి ఉన్నాడు. అందుకని భగవంతుడు ఒక చోట ఉన్న భగవంతుడు మరొక భగవంతుడితో మాట్లాడుతున్నాడంటే ఆ దివ్య దేశంలో ఉండే భగవంతుడు వేరు, అక్కడ ఉండే దివ్య దేశంలో భగవంతుడు వేరు అన్నట్లుగా ఒక భావనతో చేసే పనే కానీ భగవంతుడు ఒకడే. రంగనాథ స్వామి అయినా సరే, దేవపెరుమాళ్ళైనా సరే ఒకరే, కానీ ఆ చోటికి చేరి ఒక భావనతో అలా చేస్తున్నారు అంతే. అలా వీరు వారికి సందేశం పంపించారు, ఎలాగైనా పంపించాలండి అని. వెంటనే పేరరులాళర్, పేరరులాళర్ అని పేరండి వరదరాజస్వామికి. వారికి ఎన్నో తిరునామాలు. దాంట్లో ఆ పేరరులాళర్ వారు ఏమన్నారు అంటే, అందరికీ వాళ్ళ వాళ్ళ అభిమానం అనేది ఉంటుందా? అహంకారం, అభిమానం అందరికీ ఉంటుంది. మాకు కూడా అభిమానం ఉందండి. అలా మా అభిమానాన్ని మేము వదలలేము, రామానుజుల వారిని వదలలేము అనేశారు. ఏంటంటే రంగనాథ స్వామి సందేశం పంపించగా వారు నిరాకరించారు అన్నమాట. అదేంటంటే రామానుజులు పంపించలేము అని వారు చాలా స్పష్టంగా తెలిపేసరికి బ్రహ్మాస్త్రం విఫలమైపోయిందండి. ఇక్కడ రంగనాథ స్వామి పంపించిన సందేశానికి విలువ లేదంటే ఏం చేయటం? అప్పుడు ఆలోచించారు, రంగనాథ స్వామి సందేశం కన్నా ఉన్నతమైనది ఒకటి ఉంది. వరదరాజస్వామిని వశీకరించేటువంటి ఒక ఉపాయం ఉన్నది అని ఆచార్యులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏంటండి ఆ ఉపాయము అంటే, భగవంతుడు సామగాన లోలుడు అని చెప్పబడతాడు. అవునా? సామగానం మాత్రం కాదు, ఏ గానమైనా భగవంతునికి చాలా ఇష్టం. ఎవరైనా వచ్చేసి తన గురించి మాట్లాడితే, తన గురించి పొగడితే, అది గాన రూపంలో పొగడితే భగవంతుడు అంతే వశీకృతుడు అయిపోతాడనమాట. అందుకని అందరూ శ్రీరంగంలో ఉండే పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆలోచించారు, మన ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ స్వామి ఉన్నారు. వారు చాలా, అరయ్యర్ స్వామి అంటేనే వాళ్ళు గానం చాలా బాగా పాడుతారు అని ప్రసిద్ధి. అది ఆ కాలంలో చెప్పాల్సిన అవసరమే లేదు. అలా వాళ్ళు పాడటంలో చాలా నైపుణ్యం కలిగిన వారు. వారిని పంపిస్తే వారు అక్కడ వెళ్ళి తమ గానము చేత వరదరాజస్వామిని వశీకరించి వారి ఆజ్ఞతో రామానుజుల వారిని తీసుకురావచ్చు అని ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ వేసి మన ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ స్వామిని పంపించారు. వీరు కూడా రామానుజుల వారిని తీసుకురావాలి అనే సంకల్పంతో బయలుదేరారు శ్రీరంగంలో నుంచి కాంచీపురానికి. మనం అప్పుడప్పుడు ఆలోచించాలండి, రామానుజుల వారు సంప్రదాయంలో ఇంత పెద్దగా ఎదిగారు. మన రామానుజ సంప్రదాయం అంటాం అన్నమాట. అలా సంప్రదాయం తమ పేరు మీద వచ్చేటట్లు ఇలా ఎదిగారు అంటే దాని వెనుకాల వారి ఆచార్యులు చేసిన కృషి అంత. ఆలోచించండి, పెరినమ్మి స్వామి ఎన్నిసార్లు వచ్చారండి? మొదట ఒకసారి వచ్చారు కదా, ఆళ్వదార స్వామి ఆజ్ఞానుసారేణ వచ్చి రామానుజులు తీసుకొచ్చేటప్పుడు రామనాచార్యుల వారు పరమపదించారన్నమాట. అప్పుడు ఒకసారి వచ్చారు, మళ్ళీ సమాషణ చేయడం కోసం మళ్ళీ వచ్చారు. దాని తర్వాత కాంచీపురంలోనే ఉండిపోయారు. 2 సార్లు పెరినమ్మి స్వామి వచ్చారు. ఇప్పుడు ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ వారు కూడా రామానుజుల వారి 5 ఆచార్యుల్లో ఒకరు. వారు రామానుజుల వారి కోసం ఇప్పుడు కాంచీపురం వచ్చారని చూస్తాం. అలాగే ఇకపై చరిత్రలో కూడా గోష్ఠీపూర్ణ స్వామి ఎన్నిసార్లు రామానుజుల వారి కోసం వచ్చారు అనే విషయాన్ని కూడా చూడబోతున్నాం. అందరికీ రామానుజుల వారు గోష్ఠీపురానికి వెళ్ళారు 18 సార్లు వెళ్ళారు చెబుతూ ఉంటాం. ఆ గోష్ఠీపూర్ణులు ఎన్నిసార్లు రామానుజుల వారి కోసం వచ్చారు చూడాలన్నమాట. అప్పుడు రామానుజుల వారి ఆచార్యులు చేసిన కృషి అటువంటిది. వాళ్ళంత ప్రయత్నపడి రామానుజుల వారి ఎలాగైనా సంప్రదాయం వైపు తీసుకురావాలి అని భగీరథ ప్రయత్నం చేస్తే రామానుజుల చివరికి ఇలా వచ్చారన్నమాట. సరే, ఇలా తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ స్వామి వారు బయలుదేరి అక్కడ కాంచీపురానికి వేంచేయగా, అక్కడ కాంచీపురంలో కాంచీపూర్ణ స్వామి తిరుక్కచ్చి నంబి వారు వచ్చి వీరిని కలిశారు. ఇద్దరు కూడా సబ్రహ్మచారులు, అంటే ఒకే ఆచార్య శిష్యులు. వాళ్ళిద్దరూ కుశల ప్రశ్నం చేసుకొని పరస్పర నమస్కారాలు చేసుకొని బాగున్నారా ఇటువంటి విషయాలు, అదే కుశల ప్రశ్నం అంటే అలా చేసి దాని తర్వాత కాంచీపూర్ణులు మన అరయ్యర్ స్వామిని దేవపెరుమాళ్ దర్శనం కోసం తీసుకువెళ్ళగా అక్కడ దేవపెరుమాళ్లను
దర్శించుకున్నారు. దేవపెరుమాళ్ కూడా చాలా సంతోషపడి ఆళవందారి యొక్క ప్రధాన శిష్యులు వచ్చారు అని వారికి తీర్థం, శ్రీ శఠకోపం అంటే శఠారి వీటన్నిటిని ప్రసాదించగా ఆ సందర్భంలో మన అరయ్యర్ స్వామి వారు ఏం చేశారు అంటే అక్కడ వెళ్ళి ఆ భగవంతుని దగ్గర ఇవన్నీ తీసుకొని దాని తరువాత భగవంతుని కోసం కైంకర్యం చేద్దాం, భగవంతుణ్ణి వశీకరిద్దాము అని పాశురాలు పాడటం ప్రారంభించారు. ఎన్నో పాశురాలు మన వరదరాజస్వామి గురించి ఉండే పాశురాలు. అత్తియూరాన్ పుళ్ళయూర్వాన్ அணிமணியின் துத்திசேர் நாகத்தின் மேல் துயில்வான் முத்தி மறையாவான் மாகடல் நஞ்சுண்டான் தனக்கும் இரையாவான் எங்கள் பிரான் ఉలగేత్తు మాళియా నత్తియూరాన్. ఇలా ఎన్నో పాశురాలు. ఇన్ని పాశురాల్లో వారు ఎన్నో పాశురాలను చాలా అందమైన స్వరంలో గానముగా పాడేసరికి మన భగవంతుడు ఆహా ఆహా అన్నట్లుగా చాలా సంతోషపడిపోయాడు అన్నమాట. భగవంతుడు ముందు చెప్పినట్లుగానే స్తవ్య స్తవప్రియ అని ఎవరైనా భగవంతుని గురించి ఏమైనా స్తోత్రం పాడితే చాలు అంతే వశీకృతుడైపోతాడు భగవంతుడు. ఇది కూడా చాలా అందంగా పాడేసరికి గానలోలుడైన భగవంతుడు వశీకృతుడయ్యాడు. ఆ భగవంతుడు చాలా సంతోషపడిపోయి, ఇప్పుడు కూడా సంతోషం ఎక్కువైంది అనుకోండి ఏం చేస్తున్నావేం అర్థం కాదు. అలా భగవంతునికి కూడా అయిపోయిందంట. ఏం చేశాడంటే మీకేం కావాలో అడగండి, మీకేం కావాలో అడగండి అని ఇలా చెబుతూ వరదరాజస్వామి ఆలోచించారు. ఏమైనా అడిగేస్తే కష్టం, మీరే వచ్చారంటే ఏం చేద్దాం, నన్ను నేను నా భార్యను వీళ్లను తప్ప ఇంకేం అడిగినా ఇచ్చేస్తాను అన్నారు. మన అరయ్యర్ స్వామి ఇటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉండారు. అవునా, ఆ భగవంతుడు ఇలా చెప్పాలి అని చూస్తూ ఉండారు. వెంటనే పక్కన ఉండేటువంటి రామానుజ చూపించి వారు కావాలి అన్నారు. వారు కావాలి అన్నారు అరయ్యర్ స్వామి. భగవంతుడు ఒక నిమిషం, అయ్యో మనం చెప్పినప్పుడు నేను కాకుండా నా పట్టమహిషులు కాకుండా అన్నాం, రామానుజులు కూడా చేర్చుకోవాలండి, ఆ లిస్టులో రామానుజులు కూడా ఉంటారు అన్నారు వరదరాజ పెరుమాళ్. మన అరయ్యర్ స్వామి చాలా చాకచక్యంతో, స్వామి మీరు మాట తప్పరాదు, రామోద్విర్నాభిభాషతే, రాముడు ఒకసారి కూడా మాటను మార్చాడు. ఒక మాట అంటే మాట అంతే. అలా మీరు కూడా ఒక మాట ఇచ్చారు. ఏమన్నారు, మిమ్మల్ని వేడుకోకూడదు, మిమ్మల్ని రమ్మని చెప్పకూడదు, మీ దేవులు అంటే మీ శ్రీదేవి భూదేవి మీ నాచివార్లను ప్రార్థించరాదన్నారు. ఒప్పుకున్నారు. ఇప్పుడు మాట మార్చడం ఏంటండి, ఆహా ఒప్పుకోను అనేసరికి మన దేవ పెరుమాళ్ త్యాగ మంటపం త్యాగమూర్తి వారు ఏం చేశారంటే సరే చేసేదేంటి అని వారు కూడా బెంగతోనే దుఃఖంతోనే సరే మీరు వెంటనే బయలుదేరండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కువసేపు నేను భరించలేను, మీరు బయలుదేరండి అని భగవంతుడు ఆజ్ఞాపించగా అంతే అండి. రామానుజుల వారు ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ స్వామితో పాటు ఆ గోష్ఠిలో ఉన్నారు. అక్కడ పెరుమాళ్ల ముందు వీరు అరయ్యర్ సేవ చేశారు. అరయ్యర్ సేవ చేసేటప్పుడు చాలా బాగా చేస్తారండి. వీళ్ళు ఎంతమంది సేవించుకున్నారో తెలియదు. ఇక్కడ అరయ్యర్ సేవ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అధ్యయనోత్సవంలో అరయ్యర్ సేవ జరుగుతుంది. అప్పుడు వాళ్ళు పాడుతారు. అది మాత్రం కాకుండా వ్యాఖ్యానం చదువుతారు కొన్ని పాశురాలకు. అది కాకుండా అభినయం చేస్తారు అన్నమాట. పాశురం ఉందనుకోండి, ఆ పాశురంలో ఉండే విషయాల్ని అభినయం చేసి చూపిస్తారు. ఇప్పుడు అలా అన్ని చేసేసరికి భగవంతుడు వశీకృతుడు అయ్యాడు. చెప్పేశాడు సరే బయలుదేరండి అని. ఇప్పుడు రామానుజులు ఆ గోష్ఠిలో ఉన్నారా, రామానుజులు వారు అక్కడి నుంచి మళ్ళీ తమ మఠానికి కూడా వెళ్ళలేదంట. భగవంతుడి ఆజ్ఞ. ఇక్కడ ఆళ్వార్ తిరువరంగ పెరుమాళ్ళరే వారి చెయ్యిని పట్టుకున్నారు, నేరుగా శ్రీరంగానికి బయలుదేరారంట. రామానుజులు వారు మఠంలో ఏదో ఉంటాయి కదా, రామానుజులు ఏమన్నారంటే భగవంతుడి ఆజ్ఞ, అందుకని కురత్తాళ్వాన్ మొదలి అంటారు మీరిద్దరు కూడా వెళ్ళండి. మఠంలో వారికి ఏముంటుందండి, సన్యాసి వారికి వాళ్ళ తిరువారాధన పెరుమాళ్ళు ఉంటారా, అందుకని వారు నియమించింది ఏంటి అంటే మీరు వెళ్ళండి, మఠంలో మన ఆరాధ్య దేవత వరదరాజస్వామి వారి ఆరాధ్య దేవత మన తిరువారాధన పెరుమాళ్ళను పట్టుకురండి, మిగతా వాటిని అక్కడ ఏం చేయాలో అవన్నీ చూసేసి మీరు రండి, నేను బయలుదేరుతాను అని బయలుదేరారంతే.
మళ్ళీ తమ మఠానికి కూడా వెళ్ళలేదంట రామానుజుల వారు. నేరుగా వరదరాజస్వామి సన్నిధిలో నుంచి బయలుదేరారు. ఆళ్వార్ తిరువరంగ పెరుమాళయ్యర్ స్వామితో పాటు శ్రీరంగానికి వచ్చేసారు. శ్రీరంగానికి వచ్చారు. ఇప్పుడు వీడు వచ్చింది ఇక్కడ ఉత్తర దిక్కుల నుంచి వస్తున్నారు. శ్రీరంగానికి కాంచీపురం అనేది ఉత్తరంలో ఉందన్నమాట. అందుకని అలా వస్తే ఇప్పుడు శ్రీరంగంలో చూసారంటే ఉభయ కావేరి, రెండు వైపులా కావేరి ప్రవహిస్తుంది. దక్షిణ దిక్కులోనూ కావేరి ఉంటుంది, ఉత్తర దిక్కులోనూ కావేరి ఉంటుంది. ఇప్పుడు అలా ఉత్తర దిక్కులో వచ్చేసి రామానుజుల వారు అక్కడ కావేరిలోనే తమ నిత్యానుష్ఠానం, స్నానం మొదలగు అనుష్ఠానాలన్నింటినీ పూర్తి చేస్తూ ఉండగా అప్పుడు భగవంతుడు ఏం చేశాడు? రంగనాథ స్వామి అంటే మన రామానుజుల వారు వచ్చేశారు, మన రామానుజుల వారు వచ్చేశారు, మన కార్యం సఫలమైంది. అందుకని తమ పరికరాలందరినీ కూడా పంపించారు రంగనాథ స్వామి. ఎవరిని అంటే తమ విశ్వక్సేనులను పంపించారు, పెరీనంబి మొదలగు ఆచార్యులందరినీ పంపించారు. తమ పరిజనాలందరినీ కూడా ఎక్కడికి పంపించారంటే కావేరి ఒడ్డుకి, కావేరి తీరానికి పంపించారంట. అక్కడ వెళ్ళి రామానుజుల వారికి స్వాగతం పలకాలి, రామానుజుల వారికి స్వాగతం పలకాలి అని రంగనాథ స్వామి తమ పరికరాలన్నిటినీ కూడా పంపగా అప్పుడు రామానుజుల వారు వారందరినీ సేవించి విశ్వక్సేనులు వచ్చేసారు. అంటే విశ్వక్సేనులు అంటే వారి దివ్యమంగళ విగ్రహం. విశ్వక్సేనులు వచ్చేసారు. పెరినంబి స్వామి వేంచేసి ఉన్నారు. ఆచార్యులు అందరినీ సేవించుకున్నారు. అందరినీ సేవించి వారు స్వాగతం పలకగా అలా వాళ్ళతో పాటు రామానుజుల వారు శ్రీరంగ దేవాలయంలోకి ప్రవేశించారు అని చెప్పబడుతుంది. ఇలా ఆ సందర్భంలో చూస్తే అందరికీ ఏం గుర్తుకొచ్చింది అంటే పరమపదంలోకి ఒక ముక్తుడు ప్రవేశిస్తున్నప్పుడు పరమపదంలో ఉండే వాళ్ళందరూ కూడా ముక్తుణ్ణి స్వాగతం పలకడం కోసం అని బయటికి వస్తారంట. బయటికి వస్తారంటే మన అర్చిరాదిగతి అనే ఒక గ్రంథం అండి. ఇప్పుడు లోకాచార్యుల వారు అనుగ్రహించిన అర్చిరాది అనే గ్రంథం. ఆ గ్రంథంలో ఒక ముక్తుని యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అనే విషయం చెప్పబడుతుంది. దాంట్లో ఒక ముక్తుడు మీరు చూసారంటే ప్రకృతి మండలం అండి. ప్రకృతి మండలం తర్వాత విరజా నది ప్రవహిస్తుంది. దానికి అటువైపున పరమపదం ఉంటుంది. ఇప్పుడు ఈ విరజా నదిలో ఈ ముక్తుడు స్నానం చేసి అటువైపు వెళ్తాడనమాట. వెళ్ళేటప్పుడు పరమపదంలో ఉండేటువంటి పెద్ద పెద్ద నిత్యసూరులు, ఆదిశేషుడు, గరుత్మంతుడు, అటువంటి పెద్ద పెద్ద నిత్యసూరులు అందరూ కూడా అక్కడ వైకుంఠం యొక్క ఆ విరజా తీరంలో, తీర ప్రదేశంలో, ఆ పరమపద స్థానం యొక్క హద్దులో అందరూ వచ్చి నిలబడి వీరికి స్వాగతం పలుకుతారంట. స్వామి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళండి, నిత్యసూర్యులు కదా అంటే వాళ్ళేమనుకుంటారు, సంసారంలో నుంచి ఒకటి ఇక్కడ వచ్చాడండి, మేము ఎప్పుడూ పరమపదంలోనే ఉంటున్నాం, ఇది గొప్ప, సంసారంలో నుంచి ఇక్కడ రావటం కదా గొప్ప అని ఆ నిత్యసూరులు అందరూ కూడా వీరికి స్వాగతం పలకడం కోసం అని తమ నగర ద్వారాల్లో వచ్చేస్తారంట. అక్కడ ఉంటే ప్రాకారాల పైన అందరూ ఇలా నిల్చొని చూస్తూ ఉంటారంట. వస్తాడండి ఒక ముక్తుడు వస్తాడండి అన్నట్లు చూస్తారంట. అలా ముక్తుడు వచ్చేసరికి తమ తమ ఇళ్లకు ఆ ముక్తుడిని తీసుకువెళ్ళి ఆ ముక్తుడిని ఒక సింహాసనంలో కూర్చోబెట్టి, ఎవరండి, విశ్వక్సేనులు, ఆదిశేషులు, ఇటువంటి పెద్ద పెద్ద నిత్యసూరులు అందరూ కూడా తమ తమ భవనాల్లోకి తీసుకువెళ్ళి అక్కడ సింహాసనంలో ఆ ముక్తుడిని కూర్చోబెట్టి వాళ్ళు ఆ ముక్తుని యొక్క శ్రీపాదాన్ని శోధించి ఆ శ్రీపాద తీర్థం తీసుకుంటారంటండి. స్వామి విశ్వక్సేనులా ఈ కార్యం చేయటం అంటే అదే ఇప్పుడే చెప్పాను కదా, నిన్న వచ్చాడండి, నిన్న సంప్రదాయానికి వచ్చారు వీళ్ళు. వాళ్ళు ఎప్పుడూ అలా ఆలోచించారు అన్నమాట. వాళ్ళు ఆలోచించేది ఏంటి అంటే మనం ఏం పెద్దగా గొప్పగా చేశాము, మనకు పరమపదంలో ఉంటూ ఉండగా అజ్ఞానానికి అసలు అవకాశమే లేదు, ప్రసక్తియే లేదు, తప్పులు చేయటానికైనా ప్రసక్తియే లేదు. కానీ వాళ్ళు అలా కాదు, సంసారంలో ఉంటున్న వాళ్ళు, సంసారంలో ఉండే వాళ్లకు భగవంతుని పైన భక్తి వచ్చి, భగవంతుని పైన విశ్వాసం వచ్చి వాళ్ళు శరణాగతి చేసి దాని తరువాత మోక్షానికి రావటం ఇది ఎంత పెద్ద విషయం అండి. అదే కదా, ఇప్పుడు ఒక అతను మంచి కుటుంబంలో జన్మించాడు, అతని పరిస్థితి అంతా కూడా చాలా బాగుంది, అతను 100 మార్కులు తీసుకొచ్చా, అతనికి 100 మార్కులు వచ్చాయంటే అది గొప్ప విషయమే అండి, అది పెద్ద గొప్ప విషయం కాదు.
ఒక అతనికి ఇంట్లో పరిస్థితి బాగోకుండా, అతనికి ఆరోగ్యం సరిగా లేకుండా, ఏం సరిగా లేకుండా ఒక అతను 100 మార్కులు తెచ్చుకున్నాడంటే అది గొప్పతనం. అవునా? అలాగే నిత్యసూరులు కూడా మనం ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్నా సరే సంసారం నుంచి ఒక అతను వస్తున్నాడు అన్నట్లుగా చూసి వారిని అంతగా పూజిస్తారంట. అంత పూజిస్తారు. వాళ్ళందరూ కూడా స్వాగతం పలకడం కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. అలాగే రామానుజుల వారు భూలోక వైకుంఠంలో ప్రవేశించేటప్పుడు ఈ భూలోకంలో ఉండేటువంటి నిత్యసూరి సమానులైన మన ఆచార్యులందరూ కూడా రామానుజుల వారికి స్వాగతం పలకడం కోసం వచ్చేసారు. మన విశ్వక్సేనులు వచ్చారు, పెరినమ్మ స్వామి వచ్చారు, మిగతా ఆచార్యులందరూ వచ్చేసారు. అందరూ వచ్చి రామానుజుల వారికి స్వాగతం పలకగా వాళ్లతో పాటు రామానుజుల వారు దేవాలయంలోకి ప్రవేశించారు. దేవాలయంలో ప్రవేశించి అక్కడ క్రమంగా ఈ సన్నిధులకు వెళ్ళాలో ఆ సన్నిధులకు అంతా వెళ్ళి మన అమ్మవారిని రంగనాచియార్ పెరియ విరాటి ఆమెను సేవించుకొని చంద్రపుష్కరిణికి వెళ్ళి అక్కడ తీర్థ స్వీకారం చేసి చంద్రపుష్కరిణి పక్కన ఉండేటువంటి ఆళ్వార్ల సన్నిధిని దర్శించుకొని అలా వేంచేసి లోపలికి వెళ్ళి రంగనాథ స్వామిని సేవించుకున్నారు. వెరు వాళ్ళను సేవించుకున్నారు. ఇది మొట్టమొదటిసారి సేవించుకుంటున్నారండి రామానుజుల. దాని ముందు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు కోపంతో వెళ్ళిపోయారు అన్నమాట. అలా కోపంతో వెళ్ళిన ఆ రామానుజుల వారికి ఇంత స్వాగతం. ఆలోచించండి. రంగనాథ స్వామి అంత కటాక్షం పెట్టారన్నమాట. అంత కృప చేశారు రామానుజుల వారి పైన. వీరే మన సంప్రదాయ ప్రవర్తకులు అని ఆచార్యుల యొక్క సంకల్పం, ఆళ్లవందారుల సంకల్పం, అలాగే భగవంతుని యొక్క సంకల్పం. అందుకని ఆ రామానుజుల వారికి అంత బాగా స్వాగతం పలికి దాని తరువాత లోపలికి తీసుకురాగా రామానుజుల వారు పెరివెరవాళ్లను సేవించుకున్నారు. ఎలాగైతే తిరుప్పానాళ్వారు రంగనాథ స్వామి యొక్క ఒక్కొక్క అవయవమును కూడా వర్ణిస్తారు, అనుభవిస్తారు, అలా రామానుజుల వారు కూడా పాదాది కేశాంతం భగవంతుని యొక్క పాదముల్లో నుంచి ప్రారంభించి ఒక్కొక్క అవయవాన్ని అలా దర్శించుకుంటూ ఆ ఆనంద సాగరంలో నిమగ్నులై వారికి మంగళాశాసనం చేయటం కోసం అని పల్లాండు పల్లాయిరత్తాండు వలహోడి నూరాయిరం వల్లాండు దిందోళ్ మణివన్నా ఉన్ సేవడి సెవ్విధిరు కాపు అని అనుసంధించి నమో నమో వాంగ్మనసాతి భూమయే, నమో నమో వాంగ్మనసైక భూమయే, నమో నమోనంత మహావిభూతయే, నమో నమోనంత దయైక సింధవే, న ధర్మనిష్ఠోస్మి నిజాత్మవీరీన భక్తిమాంస్త్వచ్చరణారవిందే అకించనోనన్యగతి శరణ్యత్వత్పాదమూలం శరణం ప్రపద్య అన్నట్లుగా తమ ఆచార్యులైన యామునాచార్యుల వారి శ్లోకములను అనుసంధించి అలా రామానుజుల వారు కన్నిటితో భగవంతుణ్ణి సేవిస్తూ అక్కడ నిలబడగా అప్పుడు పెరివెరవాళ్ళు తమ నిర్హేతుక కరుణతో రామానుజుల వారి పైన తమ కరుణను అంటే నిర్హేతుక కృపతో రామానుజుల వారికి ఎన్నో వైభవాలని అందించారు. ఏం చేశారు పెరివెరవాళ్ళు అంటే ఇకపైన నాకు ఉండేటువంటి 2 విభూతులు, ఉభయ విభూతులు అంటారు. ఈ 2 కూడా మీకు సొంతం. అంటే రామానుజుల వారు చూసి చెప్పేశారు, ఇకపై ఉభయ విభూతి నాథత్వం, ఉభయ విభూతి నాయకత్వం అనేది మీకు సొంతము అని రామానుజుల వారికి తన ఉభయ విభూతిని అప్పచెప్పేశాడు భగవంతుడు. అప్పటి నుంచే రామానుజుల వారికి ఉడయవర్ అనే తిరునామం ప్రసిద్ధమైందంట. ఉడయవర్ అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పుడు ఒక సొత్తు ఉందనుకోండి, ఒక సొత్తు ఉంది, ఆ సొత్తు నాది అంటే నేను దానికి స్వామి. అవునా? అది నా సొత్తు, నేను దానికి స్వామి. ఆ స్వామి అనే మాట తమిళంలో చెప్పబడితే ఉడయవర్. ఏదో కూడా ఉందనుకోండి, ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ చూస్తూ దాసు చెప్తున్నాను, ఈ ల్యాప్టాప్ నాది అనుకుందాం. అప్పుడు అది నా సొత్తు, ఆ ల్యాప్టాప్కి నేను స్వామి. తమిళంలో చెప్పాలంటే అది నా ఉడమై, నేను ఉడయవన్. గౌరవంగా చెప్పేటప్పుడు ఉడయవర్ అని వస్తుందండి. అప్పుడు ఈ లోకాలన్నిటినీ కలిగిన వారు, వాటికి స్వామిగా ఉండేవారు ఉడయవర్. ఇప్పుడు భగవంతుడు వారికి ఇచ్చిన వైభవం ఏంటి అంటే ఉభయ విభూతి నాథత్వం. మన సంప్రదాయంలో ముఖ్యంగా ముగ్గురికి ఈ ఉభయ విభూతి నాథత్వం ఉన్నట్లుగా మన ఆచార్యులు నిర్వహిస్తూ ఉంటారు. ఒకటి విశ్వక్సేనులు, రెండోది నమ్మాళ్వార్ శఠగోపసూరి,
మూడోది రామానుజుల వారు. రామానుజుల వారి అపరావతారం కాబట్టి వరవరముని అంటే మనవాళ మహామునులకు కూడా ఆ వైభవం ఉంది అంటూ ఉంటారు. మీరు చూసారంటే విశ్వక్సేనులకు ఉభయ విభూతి నిర్వాహకత్వం ఉంటుందండి. విశ్వక్సేనుల యొక్క తనియన్ చాలా మంది తెలిసి ఉండొచ్చు. శ్రీరంగ చంద్రమసమిందిరయా విహర్తుం విన్యస్య విశ్వచిద చిన్నయనాధికారం యో నిర్వహత్య నిశమంగులి ముద్రయైవ సేనాన్యమన్య విముఖాః తమశిశ్రియామ. మన విశ్వక్సేనులు ఏం చేస్తారంటే రంగనాథ స్వామిని చూసి, రంగనాథ స్వామి మీరు అమ్మవారితో మీరు హాయిగా ఉండండి, నేను చూసుకుంటాను, పనులంతా నేను చూసుకుంటాను అని రంగనాథ స్వామిని అమ్మవారితో ఉండమని చెప్పేసి శ్రీరంగ చంద్రమసం ఇందిరయా విహర్తుం విన్యస్య విశ్వచిద చిన్నయనాధికారం యో నిర్వహతి. సకల చేతనాచేతనములను నిర్వహిస్తారన్నమాట. ఎవరు నిర్వహిస్తారంటే విశ్వక్సేనులు. యో నిర్వహత్యనిశం అంగులి ముద్రయైవ. వారు ఇంత నిర్వాహం చూస్తున్నారే ఎలాగండి అంటే అంగులి ముద్రయైవ, తమ అంగులి ముద్రతో ఈ పనులన్నీ చేస్తారంట వారు. అటువంటి సేనై ముదరియార్ విశ్వక్సేనులను సేనాన్యమన్య విముఖాః తం అశిశ్రియామ, వారిని ఆశ్రయించి ఉన్నాము అని పరాశర భట్టర్ల వారు శ్రీరంగరాజస్తవంలో అంటారంట. ఆ శ్లోకాన్ని మనం విశ్వక్సేనుల యొక్క తనియన్ అని అనుసంధిస్తూ ఉంటాం. ఇదే విషయాన్ని ప్రియేణ సేనాపతినాన్యవేదితత్ తథానుజానంతముదార వీక్షణైః త్వదీయ భుక్తోజ్జిత శేషభోజినా త్వయా నిసృష్టాత్మభరేణ యద్యథా ప్రియేణ సేనాపతినాన్యవేదితత్ తథానుజానంతముదార వీక్షణైః అని ఆళవందార్ తమ స్తోత్రరత్నంలో చెబుతారు. ఏమంటారంటే భగవంతుడు వీరికి నిర్వాహ బాధ్యత అంతా ఇచ్చేసాడు, మీరు చూసుకోండి. కానీ కొన్నిసార్లు కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏమైనా భగవంతుడిని అడుగుదామని వస్తారంట. పెద్ద పెద్ద నిర్ణయాలు అంటే ఏంటంటే బ్రహ్మాండంలో బ్రహ్మను మార్చాలి, ఏ బ్రహ్మను ఈ బ్రహ్మాండానికి పెట్టాలి అన్నట్లుగా పెద్ద పెద్ద నిర్ణయాలు కొన్ని ఉంటాయి. అలాంటి నిర్ణయాల కోసం అని భగవంతుని వైపు వస్తే అప్పుడు భగవంతుడు తన కటాక్షాలతో చేసేయండి అన్నట్లు చెప్పడంట, తన కళ్ళతో చూపిస్తాడంట, మీరు చూసుకోండి, మీరు చేసుకోండి అన్నట్లుగా. అలా తన బాధ్యతను విశ్వక్సేనులకు అప్పగించాడు భగవంతుడు అని ఆళవందారు చెప్పారు, పరాశర భట్టర్ల వారు చెప్పారు. రామానుజుల వారు వైకుంఠ గద్యంలో అంటారు, సంకల్పమాత్రావక్లుప్త జగజ్జన్మ స్థితి ధ్వంసాదికే శ్రీమతి విశ్వక్సేనే న్యస్త సమస్తాత్మైశ్వర్యం. తన ఐశ్వర్యం అంతా కూడా న్యస్తం పెట్టేశాడు. ఎవరికి ఇచ్చేసాడు అంటే విశ్వక్సేనులకు ఇచ్చేసాడంట భగవంతుడు. అందుకని విశ్వక్సేనులకు ఉభయ విభూతి నిర్వాహకత్వం ఉంటుంది అంటారు. అలాగే మన శఠగోపస్వామి నమ్మాళ్వార్లకు ఉభయ విభూతి నాథత్వం ఉంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎలా అండి, వారికి ఎలా వచ్చింది? తిరువాయుమొழிలో ఒక అందమైన దశకం అండి. పొన్నుల గాళీరో పువనిముడు దాళీరో. మన నమ్మాళ్వార్ల గురించి చెప్పాలంటే వారు 4 వేదములకు సమానముగా 4 ప్రబంధాలు రచించారు. ముందే చూసాం మనం వారి చరిత్ర చూసేటప్పుడు. ఆ ప్రబంధాల్లో కొన్నిసార్లు నమ్మాళ్వార్లు ఏం చేస్తారంటే తమ పురుష భావాన్ని వదిలిపెట్టి ఒక స్త్రీ భావనను పొంది వారు కొన్ని పాశురాలు రచిస్తూ ఉంటారు, కొన్ని దశకాలు రచిస్తూ ఉంటారు. అప్పుడు వారిని పరాంకుశ నాయకి అంటారు. అప్పుడు వారు పరాంకుశ నాయకి అని చెప్పబడతారు. అలా పరాంకుశ నాయకి ఒకసారి తమ నాయకుడైన భగవంతుని కొరకు కొన్ని పక్షులను దూతులుగా పంపిస్తారు. ఎవరు? మన నమ్మాళ్వార్, మన శఠగోపస్వామి. ఇప్పుడు అలా ఆ పక్షులను పంపించేటప్పుడు నమ్మాళ్వార్లు ఏమంటారంటే, మీరు వెళ్ళి నేను ఇలా ఒక ఆమెను ఉన్నాను, ఈ విషయాన్ని భగవంతుని దగ్గర చెప్పండి. మీరు చెబితే పొన్నులగాళీరో పువ్వనిముడు దాళీరో నన్నల పుళ్ళి నంగాళ్ వినయాట్టియే నా నిరందేన్. మీరేం చేయాలి అంటే, నేను ఎన్నిలమై ఉరైతే నా స్థితి ఎలా ఉంది అనే విషయాన్ని ఆ భగవంతునికి వెళ్ళి చెప్పండి. ఇప్పుడు కూడా ఎక్కువ శాతం నమ్మాళ్వార్ ఎప్పుడు పరాంకుశ నాయకి అవుతారంటే ఏదో కష్టంలో దుఃఖంలో ఉండేటప్పుడు.
అంటే భగవంతుడు ఏదో అనుభవాన్ని మానసానుభవాన్ని సరిగ్గా ఇవ్వలేదు. ఆ సందర్భంలో ఇలా స్త్రీ భావనను పొందుతారన్నమాట. అందుకని భగవంతుణ్ణి తీసుకురమ్మని పక్షులను పంపిస్తున్నారు. అలా పక్షులను పంపిస్తూ నమ్మాళ్ళవారు ఏమంటారంటే, మీరు వెళ్ళి చెప్పండి, మీరు వెళ్ళి చెబితే మీకు కానుకగా నేను ఏమిస్తాను తెలుసా? పొన్నులహాళీరో ఉవని ముడుదాళీరో. ఈ భువనాలన్నీ అంటే లీలా విభూతి, ఈ లీలా విభూతిని మీకు నేను ఇచ్చేస్తాను. పొన్నులగాళీరో, హిరణ్మయం, స్వర్ణమయంగా ఉండేటువంటి అంటే అంత ఆకర్షణీయమైనటువంటి పరమపదాన్ని కూడా మీకే ఇచ్చేస్తాను. పొన్నులహాళీరో పువ్వని ముడుదాళీరో. భగవంతునికి ఉండే సొత్తులు రెండే అండి. ఒకటి ప్రకృతి మండలం, ఈ సంసారం అన్నమాట, దీన్ని లీలా విభూతి అంటాం. పరమపదం అనేది నిత్య విభూతి. భగవంతునికి ఉండేది రెండు సొత్తులు. మన నమ్మాళ్ళ వాళ్ళు ఏమంటారంటే, మీరు వెళ్ళి ఆ భగవంతునికి నా స్థితిని చెబితే చాలు, మీకు కానుకగా నేను ఈ రెండు విభూతులను కూడా ఇచ్చేస్తాను అంటారు నమ్మాళ్ళవారు. ఇప్పుడు వారు ఇచ్చేస్తున్నాను అంటున్నారంటే వారికి ఆ నిర్వాహ సామర్థ్యం ఉంది అనేది ఆ భాషలలో నుంచి తెలుస్తోంది. అప్పుడే కదా నేను ఇస్తాను అని చెప్పగలుగుతారు వారు. అందుకని వారికి ఉభయ విభూతి నాథత్వం ఉంది అంటూ ఉంటారు. ఇప్పుడు ఒక ప్రశ్న అండి, మన ఆచార్యులు వాళ్ళు అక్కడ ఆ ప్రశ్న ఆ ప్రశ్నను అక్కడ చెప్పి దానికి జవాబు ఇస్తారనమాట. ప్రశ్న ఏంటి అంటే, ఒకవేళ ఆ పక్షులు వెళ్ళి భగవంతునికి నమ్మాళ్ళవార్ల యొక్క స్థితిని చెబితే ఇప్పుడు వీరేమి ఇవ్వాల్సి ఉంటుంది? రెండు విభూతులను ఆ పక్షులకు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఒకవేళ అన్నిటినీ ఆ పక్షులకు ఇచ్చేస్తే ఈ పరాంకుశనాయకి భగవంతుడు వాళ్ళు ఎక్కడ ఉంటారండి? ఒక ప్రశ్న. దానికి మన వాళ్ళు జవాబు ఇచ్చారండి. ఏమంటారంటే, ఇంత ఉభయ విభూతిని ఇచ్చిన తరువాత ఆ పక్షులు వీళ్ళిద్దరికి ఉండటానికని ఒక చిన్న చోటుని ఇవ్వవా ఏంటి? ఇస్తాయిలేండి అన్నట్లు వీళ్ళు జవాబు చెప్పుకుంటారు అనమాట. అలా షటకోపస్వామికి ఉభయ విభూతి నిర్వాహకత్వం ఉంది. ఇప్పుడు విశ్వక్సేనులకు చూశాం, షటకోపస్వామి నమ్మాళ్ళవార్లకు చూశాం. అలాగే ఉభయ విభూతి నాథత్వం మన ఉడయవర్లకు ఉన్నది. ఎవరి వల్ల? భగవంతుని యొక్క సంకల్పము చేత. ఆ భగవంతుడు ఏం చేశాడంటే, ఇకపై ఈ ఉభయ విభూతి నిర్వాహకత్వం మీకు. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఒక వస్తువు మా ఇంట్లో ఉందనుకోండి, నేను ఇంకొక ఇంట్లో ఆ వస్తువును పెట్టాలనుకుంటే మా ఇంట్లో నా మాట అది చెల్లుబడి అవ్వాలి కదా. అంటే నేను చెబితే అక్కడ వినేవాళ్ళు ఉండాలి. అలాగే నేను ఆ పదార్థాన్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నానో అక్కడ వెళ్ళటానికి, అక్కడ ఒక పదార్థాన్ని పెట్టడానికి నాకు అనుమతి ఉండాలి. అవునా అండి? అలా కాకుండా ఎవరో ఇంట్లో వెళ్ళి నేను పెడతానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. రెండు చోట్ల నా మాట చెల్లుబడి అవ్వాలి. రెండు ప్రదేశాలు కూడా నాకు నా అధీనంలో ఉండాలన్నమాట. అప్పుడే కార్యం చేయగలుగుతాను. ఇప్పుడు ఒక జీవాత్మను సంసారంలో నుంచి పరమపదానికి తీసుకువెళ్ళాలి అంటే సంసారము, పరమపదము ఈ రెండు కూడా ఒకరికి స్వాధీనంగా ఉంటేనే ఆ పని వాళ్ళు చేయగలుగుతారు. అవునండి? ఇప్పుడు దాసుడు ఉన్నాడు అనుకోండి, ఎవరినో వీడిని నేను పరమపదంలో పెడతానండి అనుకుంటే వాడు పరమపదం అంటే నువ్వు ఎవరు అసలు చెప్పడానికి అంటారు. అప్పుడు మనకు అధీనంగా ఉండాలన్నమాట పరమపదం. ఇప్పుడు సంసారము, పరమపదం ఈ రెండు ప్రదేశాలు కూడా ఒకరికి స్వాధీనంగా ఉంటేనే వాళ్ళు ఏం చేయగలుగుతారు అంటే ఇక్కడ ఉండే ఒక జీవాత్మను పరమపదానికి తీసుకువెళ్ళగలుగుతారన్నమాట. అప్పుడు మన భగవంతుడు రామానుజుల వారికి ఉభయ విభూతి నాథత్వాన్ని ఇచ్చి ఏం చేశాడంటే, ఇకపై ఇక్కడ ఉండే జీవాత్మలను పరమపదానికి తీసుకువెళ్ళుట మీ బాధ్యత. మీరెవరో ఒకరిని ఎంచుకుని వీరికి పరమపదాన్ని ఇవ్వాలి అనుకుంటే ఇచ్చి తీరుతాను. మీ బాధ్యత ఇంకా మీరు చూసుకోవచ్చు. ఈ రెండింటిని మీకు అప్పచెప్పేశాను. ఉభయ విభూతులను ఎవరిని కావాలో వాళ్ళని మీరు పరమపదానికి తీసుకురాగలుగుతారు అన్నట్లుగా ఇక్కడ భగవంతుడు తన ఉభయ విభూతి ఐశ్వర్యాన్ని కూడా రామానుజుల వారికి ఇచ్చేసి, అది మాత్రం కాకుండా ఇకపై ఈ రంగనాథ స్వామి దేవస్థానం పెద్ద దేవాలయం, పెద్ద మందిరం అండి. ఆ రంగనాథ స్వామి ఏం చేశారంటే, ఈ పెద్ద మందిరం ఉన్నది కదా, ఇక్కడ కూడా కైంకర్యాలన్నిటినీ సరిదిద్ది
నిర్విఘ్నంగా ఈ కైంకర్యాలు జరిగేటట్టుగా ఒక వ్యవస్థను కూడా చేయాలి అని ఆజ్ఞాపించగా వాటికైన కార్యక్రమాలను కూడా రామానుజుల వారు ప్రారంభించారు అనేది అది రేపటి కాలక్షేప విషయం. సరే, అయితే కాంచీపురంలో ఉండేటువంటి రామానుజుల వారు ఇలా శ్రీరంగానికి వచ్చారు. శ్రీరంగంలో వారికి ఎటువంటి వైభవము భగవంతుని చేత ఇవ్వబడినది అనే విషయములను ఈరోజు మనం తెలుసుకున్నాం. రేపు రామానుజుల వారు శ్రీరంగంలో చేసినటువంటి కైంకర్యములు, ఆ తర్వాత వారి జీవనం. ఎందుకంటే వచ్చారు కానీ ఇంకా ఎన్నో ఆచార్యుల వద్ద అర్థములను గ్రహించాలి, ఎన్నో విషయాలు ఉన్నాయి. రామానుజుల వారు పంచాచార్య పదాశ్రయ అంటాం. 5 ఆచార్యులను ఆశ్రయించి వారి దగ్గర నుంచి ఎన్నో అర్థములను గ్రహించారు. అటువంటి విషయాలన్నింటినీ కూడా వచ్చే కాలక్షేపాలను విస్తృతంగా చూద్దాం. శ్రీమతే రమ్యజా మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాన్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఆళ్వార్ பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம்.